నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విద్యుత్ వినియోగదారుల మేలు లక్ష్యంగా విద్యుత్ అదాలత్ చైర్పర్సన్ విక్టర్ ఇమ్మానియల్ గోవాడలో పరిశ్రమల సముదాయానికి శంకుస్థాపన నిర్వహించిన వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు పట్టణ టీడీపీ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధులు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి కార్యక్రమం అమృతలూరు మండలం గోవాడ గ్రామం శివాలయం సమీపంలోని కాకతీయ సేవా సమితి వద్ద సోమవారం జరిగిన కార్యక్రమంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ డెవలప్మెంట్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఎస్ఎంఈ విభాగం సుమారు 6.86 ఎకరాల విస్తీర్ణంలో 12 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పరిశ్రమ సముదాయ నిర్మాణం చేపట్టనున్నారు. వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ బాబు మాట్లాడుతూ ప్రాంతీయ పరిశ్రమల అభివృద్ధికి ఈ ప్లాటెడ్ ఫ్యాక్టరీ సముదాయం ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని, ప్రాజెక్టు పూర్తయ్యాక స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. తాము నిలబడడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా ప్రభుత్వ పరంగా ఇవ్వడానికి ఉద్దేశించిందే ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నటువంటి ఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణం. నాగిరెడ్డి గారు చెప్పాడు, సంవత్సర కాలంలోనే ఆల్రెడీ టెండర్ల దశ అయిపోయింది. 12 కోట్ల రూపాయలు శాంక్షన్ అవటం, ఆ 12 కోట్లతో ఇక్కడ కాంప్లెక్స్ నిర్మాణానికి కూడా త్వరలోనే శ్రీకారం చుడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దీంతో పాటు మనకి ఇంకా అవకాశాలు ఉన్నాయి. మన నియోజకవర్గంలోనే జంపల షుగర్ ఫ్యాక్టరీ కూడా మూతపడి ఉంది. అక్కడ కూడా వ్యవసాయ ఆధార పరిశ్రమలు తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో ప్రయత్నం కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను. దాదాపు 70 ఎకరాల పైన అక్కడ ఫ్యాక్టరీ స్థలం ఉంది. దానికి సంబంధించి ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలు కొన్ని ఉన్నాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. వాటన్నిటిని తొలగిస్తే అది కూడా ఆ స్థలాన్ని కూడా బ్రహ్మాండంగా వినియోగించుకొని మన నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు మెండుగా కల్పించుకోవడానికి మనకు చాలా అవకాశాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పారు, 14-15 తేదీల్లో విశాఖపట్నం వేదికగా సిఐఐ సమ్మిట్ జరగబోతా ఉంది. దాదాపు 10 లక్షల కోట్లు, ఖచ్చితంగా 10 లక్షల కోట్లకు సంబంధించి ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి, ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తలు వచ్చి వారితో అవగాహన ఒప్పందాలు చేసుకోబోతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరానికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, పరిశ్రమల స్థాపనకి 10 లక్షల కోట్లు తక్కువ కాకుండా వారు ఎంఓయూలు చేసుకోబోతున్నారని ముఖ్యమంత్రి గారు చెప్పాడు. ఇది యథార్థం. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాలు, ముఖ్యమంత్రి గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు పర్యటించారు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ. ఈ దేశంలోనే కాదు, విదేశాలు కూడా వెళ్ళి మొన్న కూడా లండన్ వెళ్ళి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. గత నెలలో లోకేష్ గారు లండన్ వెళ్ళారు, ఆస్ట్రేలియా వెళ్ళారు, అబుదాబి వెళ్ళారు, దుబాయ్ వెళ్ళారు. ప్రతి దేశం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్ని రండి, ఆంధ్రప్రదేశ్ రండి, మేము మీకు కావాల్సినటువంటి మౌలిక వస్తువులు, మీరు ఫ్యాక్టరీ ఇండస్ట్రీ స్థాపిస్తే పూర్తిగా మీరు కోరుకునే ఇన్సెంటివ్స్ మొత్తం మా ప్రభుత్వం నుంచి మీకు అందిస్తాము, తోడ్పాటును అందిస్తాం, మీరు నిర్భయంగా వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ స్థాపించండి అని చెప్పి, ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పి వారందరూ కూడా విడమర్చి చెప్పి తీసుకురాబోతా ఉన్నారు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు భయపడిపోయారు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వచ్చి పరిశ్రమ పెట్టాలంటే వాళ్ళకి కప్పం కట్టలేక భయపడిపోయినటువంటి పరిస్థితి. ఉన్న పరిశ్రమల్నే బెదిరించి
వాళ్ళ వసూళ్లకు భయపడి మూసుకొని పారిపోయినటువంటి పరిశ్రమలు మూతేసి పారిపోయారు. అటువంటి దుర్మార్గమైన పరిపాలనని మీరందరూ అంతమొందించి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చి అధికారంలోకి తీసుకొచ్చారు. మీరు ఇచ్చినటువంటి నమ్మకం, మీరు చూపించినటువంటి ఈ నమ్మకం ఏదైతే ఉందో అది వమ్ము కాకుండా చేయాల్సిన అవసరం, బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అన్ని కూడా ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి కూడా అమలు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించి వారికి మేలు చేయటమే విద్యుత్ అదాలత్ యొక్క ప్రధాన లక్ష్యమని మాజీ జిల్లా మరియు సెషన్స్ జడ్జి మరియు విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార ఫోరం చైర్పర్సన్ ఎన్ విక్టర్ ఇమానియల్ తెలిపారు. వినియోగదారుల సమస్యలను, సందేహాలను నివృత్తి చేయడానికి విద్యుత్ అదాలత్ సమావేశాలు, అవగాహన సదస్సులు నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా ఆ వ్యక్తి పేరుతోనే విద్యుత్ బిల్లులు చెల్లించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ సర్వీస్ ను మరొకరి పేరుకు మార్చుకునే సౌకర్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే అందుబాటులో ఉంది. దేశంలో ఎక్కడా ఈ అవకాశం లేదని చెప్పారు. తమ పరిధిలోకి వచ్చిన కేసులను మాత్రమే పరిష్కరించే అధికారం ఉందని, పరిధికి వెలుపల ఉన్న అంశాలను పరిష్కరించడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు కూడా విద్యుత్ అదాలత్పై అవగాహన పెంచుకుని తమ సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలని చైర్పర్సన్ విక్టర్ ఇమానియల్ పిలుపునిచ్చారు. ఈ CGRF అనేది ఒకటి ఉండదని 6 సంవత్సరాల నుంచి ఉన్న సార్ పనిచేస్తున్నాం. అంతకు ముందు కూడా ఉండింది, కానీ ప్రస్తుతం బిల్డింగ్ కట్టి ఒక కోర్టు లాగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. గుణదల్లో ఉంది, అది గుణదల్లో ఉంది. ఇప్పుడు మన 7 డివిజన్లు కూడా అదే 7 సర్కిల్స్ కదా, సర్కిల్స్ అంటే ఒంగోలు డిస్ట్రిక్ట్ అయితేనేమి, గుంటూరు డిస్ట్రిక్ట్ అయితేనేమి, మన విజయవాడ అదే, వీటికి అన్నిటికి కూడా ఉంది. అదిగాక RDA ఈ అన్నిటికి కూడా మేము జరుపుతున్నాం. ఎందుకంటే అక్కడ ఫోరం ఉంది, కానీ మా మెంబర్స్తో అక్కడికి రాలేకపోవచ్చు. అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే కరోనా ఉంది, ఆ మహమ్మారి వల్ల చాలామంది రాలేకపోతే అక్కడే మేము ఇది పెట్టాం, వీడియో కాన్ఫరెన్సింగే కోర్టు హాల్లో పెట్టాం, ఫోరం హాల్లో. దాంట్లో నుంచే జరుపుతున్నాం, ఇక్కడి నుంచే అటెండ్ అయ్యేటట్టు ఆ విధంగా జరుపుతూ వస్తున్నాం సార్. ఇప్పటికి 300 దాకా ఇలాంటివి చేసాము. ఇక్కడికి ఏంటంటే దీని పర్పస్ ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇది 3వసారి ఏది ఇక్కడ తెనాల్లో పెట్టడం, ఇక్కడికి వచ్చి రావటం పర్పస్ ఏంటంటే అక్కడికక్కడే మనం పరిష్కరించవచ్చు. ఇప్పుడు 2-3 వచ్చారు కదా, అక్కడికక్కడే ఇక్కడ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉంటారు, అక్కడికక్కడే అక్కడ మళ్ళా ఫోరంకి రావటం, కంప్లైంట్ ఇవ్వటం, వేళ్ళను పిలవటం, ఆర్గ్యుమెంట్లు వినకుండా ఇక్కడే మనకు సరిపోతుంది. అది దీని యొక్క ఇది. తర్వాత అవగాహన సదస్సు అని ఇలాంటి మీరు అడిగిన వాటినే మనం చెప్పుకుంటూ వస్తున్నాం. చాలామందికి తెలియనివి ఉన్నాయి కదా, ఏది ఎవరైనా చనిపోతే వీళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు కట్టి చేసుకుంటున్నారు, వీళ్ళు కడుతున్నారు. డెఫినెట్గా ఏంటంటే దాన్ని మార్చుకోవాలి సార్. అది ఆంధ్రాలోనే ఉంది సార్, అది నాకు తెలిసి మార్చుకునేదానికి వెసులుబాటు మన ఆంధ్రలో, మిగతా స్టేట్లో లేదు. చనిపోతే కొత్తది తీసుకోవాలా సర్వీస్ కనెక్షన్, అది ఇక్కడైతే ఉంది సార్. అదొక్కటి పాటించటంలో అదొకటి కూడా వాళ్ళు కోరుకుతాం. ఇంకోటి ముఖ్యంగా ఎప్పుడో ఇవి చేసే దాంట్లో 2 ఇయర్స్ అయితే ఆ కంప్లైంట్ మేము తీసుకునే హక్కు లేదు. 2 ఇయర్స్ లోపలే ఉండాలి, వాళ్ళ గ్రీవెన్స్ ఏది పోయినా కూడా 2 ఇయర్స్ లోపల, లేకపోతే లిమిటేషన్ ఉండదు సార్. తర్వాత ఇంకొకటి అదే మ్యాటర్ ఇప్పుడు వాళ్ళ మీద ఏదైతే అలిగేషన్ చేస్తున్నారో ఆ యొక్క రిపోర్ట్ కానీ, కంప్లైంట్ కానీ, మ్యాటర్ కానీ ఎక్కడైనా పెండింగ్ ఉంటే, ఏ కోర్టులోనైనా, ఫోరంలో కానీ, లేదు ఏ అథారిటీ దగ్గర పెండింగ్ ఉన్నా, కలెక్టర్ దగ్గర ఉన్నా ఫోరం చేసేదానికి లేదు సార్, అది డిసైడ్ అయినంత. ఇవన్నీ కూడా ఉన్నాయి సార్. కమర్షియల్ అయితే కూడా మేము చేసేదానికి లేదు. థెఫ్ట్ కేసు పెట్టి ఉంటారు అనుకో, వినియోగదారుడు కరెంటు చోరీ చేస్తుంటాడు, వాళ్ళు బుక్ చేస్తుంటారు ఆఫీసు, ఆ కేసు కూడా మాకు ఉండదు, హైకోర్టుకు పోవాల్సింది. తర్వాత అనాథరైజ్డ్గా ఏదో ఒకటి తోపి వాడుకుంటూ ఉంటాడు, ఇంకొక దాని మీద కూడా పెట్టి ఒకదానికి వెల్డింగ్ గన్ తీసుకుంటాడు, ఇంకొక దానికి వాడుతుంటాడు, అది కూడా అనాథరైజ్డ్ కిందకు వస్తుంది. ఆ కేసులు కూడా మేము చేసేదానికి లేదు. ఆ 5 సందర్భాల్లో తప్ప మిగతావి మేము తీసుకోవచ్చు, చేయొచ్చు సార్. అదొకటి. ఈరోజు ఇంకా వస్తాయని అనుకుంటున్నాం సార్. ఇప్పుడు అసోసియేషన్ వచ్చింది, ఒకే కేసు వచ్చింది. తర్వాత ఇప్పుడు ఒక కేసు వచ్చింది, ఇంకెన్ని వస్తాయో తెలియదు. ఇంతకుముందు మేము చేసినప్పుడు ప్రీవియస్గా 21 కేసుల దాకా మేము చేసాం. ఇప్పుడు ఏదో డిఈ గారు, ఈ గారు ఏమంటున్నారంటే దాదాపు ఒక 10 ఎన్నో వస్తా అంటున్నారు. ఆశించటం వరకే, వస్తే చేస్తాము. ఏం కేసులు అంటే మీకు తెలియదే ఉంది, ఎక్కువ ఎక్సెస్ బిల్లులు వచ్చినా, మీటర్ కాలిపోయినా, మీటర్ ఇవ్వకపోయినా, డిస్కనెక్ట్ చేసేసి ఉన్నా,
ఇవన్నీ కూడా మా పరిధిలోకి వస్తాయి సార్. అవి అడిగినప్పుడు మేము చేస్తాం. ఇంకోటి పోల్లు పడిపోయేటట్టు ఉంటాయి, లో వోల్టేజ్, ఎగ్జాక్ట్లీ లో వోల్టేజ్ ఉన్న ఇప్పుడు వాళ్ళే వచ్చింది. తర్వాత ఇప్పుడు 50 సంవత్సరాలు నాటినటువంటి పోల్స్ పడిపోయేటట్టున్న వైర్లు కిందకి జారి ప్రజలకి ఏదైనా ప్రాణాంతకంగా ఉన్నా అవి కూడా మా పరిధిలోకి వచ్చి అవి చేపిస్తాం సార్. రాబోయే రబీ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు జొన్న, మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో డీలర్ వద్ద నుండి తప్పనిసరిగా రసీదు పొందాలని మండల వ్యవసాయాధికారి సుధీర్ బాబు సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సీజన్ కు సంబంధించిన క్రాప్ బుకింగ్ దాదాపు పూర్తయిందని, ఈ నెల 20వ తేదీ నుండి వరి పంట కోతలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఇటీవల వచ్చిన తుఫాను ప్రభావంతో పాము పొడ, మెడ విరుపు వంటి సమస్యలు పంటల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయని, రైతులు సరైన మోతాదులో మందులు పిచికారీ చేయడం ద్వారా మెడవిరుపు సమస్యను తగ్గించుకోవచ్చని ఆయన సూచించారు. రబీ పంటల విత్తనాల కొనుగోలులో జాగ్రత్తలు తీసుకోవాలని, రసీదు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో తగిన సబ్సిడీ, పరిహారం లేదా ఫిర్యాదుల సందర్భంలో రక్షణ లభిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఈరోజు ప్రతి మంగళవారం, బుధవారం నాడు పొలం పిలుస్తున్న ప్రోగ్రాం రబీలో కూడా ఖరీఫ్ సీజన్ అయిపోయింది. తర్వాత రబీకి కూడా మనకి ఇప్పుడు ఈ పొలం పిలుస్తున్న ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. దానిలో భాగంగానే ఈరోజు బుర్రిపాలెము అదేవిధంగా తెనాలి అర్బనం సంబంధించి పొలం పిలుస్తున్న కార్యక్రమం ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఏంటంటే మెయిన్గా రైతు సోదరులందరికీ కూడా మనకి ఈ క్రాప్ బుకింగ్ మనకి 8వ తారీఖు అన్నారు కాబట్టి రేపుతో మ్యాక్సిమం కంప్లీట్ అవుతుంది. ఇక ఏదో 1 or 2 persons ఉన్నా కానీ రైతు సోదరులందరూ కూడా ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలని తెలియజేస్తాను. అదేవిధంగా ఏంటంటే మనకి ఇప్పుడు రబీ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి మనకి 20 నుంచి తెనాలి మండలంలో ఏదైతే 20 నుంచి మనకి కోతలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు మెయిన్గా ఏంటంటే ఏదైతే రబీలో జొన్న కానీ అదేవిధంగా మొక్కజొన్న కానీ విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు వారందరూ కూడా ఆ డీలర్స్ లైసెన్స్ ఏదైతే ఉందో ఆ షాపుల్లోనే మీరు కొనుగోలు చేయాలి. చేస్తే ఖచ్చితంగా రసీదు తీసుకోండి. అందరూ కూడా రైతు సోదరులు ఏంటంటే చాలామంది కూడా గ్రామాల్లో ఇప్పుడు ఏదైతే ఈ మొక్కజొన్న కానీ జొన్న కానీ అన్నీ కూడా మనకి ప్రైవేట్ హైబ్రిడ్ సీడ్స్ కాబట్టి షాపులో కొన్నప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి. ఎందుకంటే మీకు ఫర్దర్గా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు అది ఉంటేనే మనం ఏదైనా ఫర్దర్గా చేసి రైతుకి న్యాయం చేయగలిగే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కొనుగోలు చేసేటప్పుడు ఆ ఒక్క విషయాన్ని గమనించాల్సిందిగా రైతు సోదరులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏంటంటే మనకి ఇప్పుడు ఉన్న లేత చేలు ఏదైతే ఉందో మొన్న వర్షానికి మనకి తుఫాను వచ్చినప్పుడు ఎక్కువ ఏంటంటే పాము పొడ ఒకటి మెడవిరుపు ఎక్కువ కనపడుతుంది చేలలో. మేము కూడా చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఏంటంటే మనకి విరుపట్ట మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం బియ్యం కానీ ఏదన్నా అది ట్రైసోక్రైజర్ క్లారిటీ కొట్టుకున్నప్పుడు అది కనపడదు. కానీ ఇప్పుడు మాత్రం ఒకవేళ ఈనిందిగా పైన కంకులు వచ్చినాయి కాబట్టి ఈ దశలో ఫీజీ1 కానీ వాల్డైమెసిన్ కానీ ఏదైనా కానీ 2 మిల్లీలీటర్లు 1 గ్రాము కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క మెడవిరుపు తగ్గుతుంది. రైతు సోదరులందరూ కూడా మెడవిరుపుకి అదేవిధంగా పాము పొడకి సంబంధించి వచ్చేసరికి ఇప్పుడు లేత చేలు, ఎందుకంటే ఒకసారి ఇప్పుడు కొన్ని ఏరియాలో లేత చేలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా స్ప్రే చేసుకోవాలని తెలియజేస్తామండి. జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా తెనాలి పట్టణ టీడీపీ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధులు భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశపు తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ భారత విద్యా వ్యవస్థకు దిశానిర్దేశం చేసి విద్యా విస్తరణకు పునాది వేశారని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. అలాగే దేశ విద్యాభివృద్ధిలో ఆయన చేసిన సేవలు అపారమని గుర్తు చేస్తూ ప్రజలందరికీ జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతరత్న ఆయనే ద గ్రేట్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు. మరి ఆనాటి మహాత్మా గాంధీ, నెహ్రూ ఆయన్ని ముద్దుగా భారత ప్లూటో అని కూడా పిలిచేవారు. ఆయన ఒక గొప్ప కవి, రచయిత. భారతదేశానికి భారతదేశ విద్యా వ్యవస్థ నిర్మాత, భారతీయ సంస్కృతిపై నిపుణుడిగా కీర్తి పొందిన మహానుభావుడు, ఒక గొప్ప రచయిత అయినటువంటి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు
ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని ఆనాడు 10 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఒక భారతదేశ కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన మన భారతదేశానికి ఎనలేని సేవ అందించిన వ్యక్తి. అలానే ఆయన ఈ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకొని మా ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుపుకోవటం మనందరికీ గర్వకారణంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వతంత్ర భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి మంత్రి అబ్దుల్ కలాంజీ, విద్యాశాఖ మంత్రి. ఆయన విద్యకు ప్రాధాన్యత ఇచ్చి ఆయన మహాసభల్లో, పెద్ద పెద్ద సభల్లో విద్యకు ప్రాధాన్యత గురించి మాట్లాడేవారు. ఆయన స్ఫూర్తితో ఎంతోమంది విద్యార్థులు ముందుకెళ్ళి ఉద్యోగాలు సంపాదించి, ఆయన స్ఫూర్తితో ఎంతోమంది విద్య అనేది ఏందనేది తెలుసుకుని, ఆయన పదాలకు విలువనిచ్చి విద్య ఉంటే మన భవిష్యత్తు ఎలా ఉండిద్ది, విద్య మార్గంలో విద్య నేర్చుకుంటే మన జీవితాల్లో మనం ఎలా ముందడుగేయచ్చు అనేది నేర్పిన మొట్టమొదటి మహా మేధావి మన అబ్దుల్ కలాంజీ గారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక విజయవాడ వారి ఆధ్వర్యంలో మంగళవారం విద్యుత్ అదాలత్ మరియు అవగాహన సదస్సు నిర్వహించారు. తెనాలి కొత్తపేట ఎన్జీఓ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ జిల్లా మరియు సెషన్స్ జడ్జి ఏపీసీపీ డీసీఎల్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార ఫోరం చైర్పర్సన్ ఎన్ విక్టర్ ఇమానియల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ వినియోగదారులు వారి యొక్క పరిష్కారం కాని విద్యుత్ సమస్యలను రాతపూర్వక ఫిర్యాదు ద్వారా తెలియపరచగా వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ అదాలత్ కొనసాగింది. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారంలో మిగిలిన ఫోరంలతో పోల్చుకుంటే విజయవాడ ఫోరం ముందంజలో ఉన్నట్లు చైర్పర్సన్ ఎన్ విక్టర్ ఇమానియల్ పేర్కొన్నారు. గతంలో తెనాలిలో 3 సార్లు విద్యుత్ అదాలత్ నిర్వహించడం జరిగిందని, అయితే ఈసారి అనుకున్న మేర స్పందన రాలేదని చెప్పారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఇది ఒక చక్కటి వేదిక అని అన్నారు. ఇక్కడున్న వరకు నా వరకు అయితే మా కోర్టులో మా దాంట్లో 5 మాత్రం ఎప్పుడు ఎన్ని ఉన్నాయి నజీ ఇప్పుడు పెండింగ్ 4. ఇప్పుడు నేను కనుక్కున్నాను, విశాఖపట్నం నేను కనుక్కొని ఫోన్ చేస్తే 1000 పెండింగ్ ఉన్నాయి. 1000 కేసులు పెండింగ్ ఉన్నాయి వారి దగ్గర. పోతే తిరుపతిలో కూడా నేను ఫోన్ చేస్తే నిన్నటికి మొన్నటికో 250 ఉన్నాయి, ఇప్పుడు 150 ఉన్నాయి సార్ చెప్తున్నారు. మన దగ్గర ఉండేది 4. దాన్ని బట్టి మనం చేస్తున్నామా లేదా అది వారు చెప్పింది ఒక్క పాయింట్ మాత్రం నేను గర్విస్తున్నాం అనేది ఏపీఎఫ్ దీని ప్రకారం అయితే మనం చేస్తున్నాం. అయితే ఈరోజు కూడా ఒక కేసు ఉంటే కూడా రామరెడ్డి గారిని ఎస్సీ గారితో చెప్పి ఇక్కడ రమ్మని చెప్తుంది. అది బిఫోర్ అడ్మిషన్ ఉన్నట్టుంది. ఇక్కడే అయిపోతున్నందువల్ల మనం ఇక్కడ ఏమన్నా 2 మనం చెప్పాల్సింది ఇంకొక మాట కూడా మీరు చూసుంటారు. ఈ యొక్క దాంట్లో కాంప్లెక్స్ కానీ మీరు ఏమంటారు చాలా దీంట్లో చదివి ఉంటారు మీరు. మా యొక్క విద్యుత్ ధర్మం ఏంటంటే, విధులు ఏంటంటే కూడా అక్కడ 2 రాసి ఉన్నాయి. అదాలతే కాదు, అదాలత్ అంటే ఒక కోర్టు లాగా చేయటం. అదాలత్ అంటేనే కోర్టు. ముస్లిం అది ఉర్దూ వాడి నుంచి వచ్చింది, హిందీ కూడా. అదాలత్ అంటే న్యాయస్థానం అని అర్థం. ఈ అదాలత్ అనేది ఎక్కడో ఉండకుండా ఈ అదాలత్ ఎందుకు పెట్టారంటే ప్రతిలోక పాలన అనే టైపులో సుప్రీంకోర్టు 1991లో ఈ జరపమన్నారు. ఆ ఫస్ట్ ఇండియాలో జరిపింది కూడా నేనే. గజ్వేల్లో ఫస్ట్ జరిపింది నేను. లీగల్లో జ్యుడిషియల్లో అదాలత్ జరిపింది ఫస్ట్ ఇండియాలో నేనే కావచ్చు. గజ్వేల్లో జరిపాను 91లో. అక్కడి నుంచి జ్యుడిషియల్లో కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు అఫ్కోర్స్ నాకు తెలియదు ఏంటంటే స్పందన అనే కార్యక్రమం కూడా నడుపుతున్నది. కాబట్టి ఎక్కువైపోయింది. 91లో మేము జరిపాను, మనం అందరం జరిపాం. దాంట్లో భాగంగా మీకు ఎందుకు చెప్తున్నానంటే దాంట్లో డెఫినేషన్ ఏమో అదాలత్ ఉంది. అదాలత్ ఏమవుతుంది, కోర్టులోనే కూర్చుంటే వాడు రాకపోవచ్చు, తెలియకపోవచ్చు, ప్రొసీజర్ ప్రకారం చాలా ఇబ్బందులు పడతారని. ఇక్కడికి వస్తే అలాంటి చిన్న చిన్న కేసులు చేయొచ్చు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడికక్కడే పరిష్కరించే, అక్కడికి చేసేస్తే పోతుందని. అది ఈ అదాలత్ చేస్తారు. ఆ ప్రొసీజర్లు కాకుండా మామూలుగా ఇద్దరిని అయితే ఈ అదాలత్లో ఉండే ఇంకొకటి కూడా ఏంటంటే ఇది మాకు
పెద్దగా అధికారాలు ఏమి ఉండవు. ఇద్దరిని పిలిచి డిపార్ట్మెంట్ వాళ్ళ సఖ్యత మీడియేషన్ జరపమని ఉన్నాయి చట్టం. ఆ విధంగా జరిగితే ఇద్దరు కూడా బెనిఫిట్ అవుతారు. అందుకు ఈ విద్యుత్ అదాలతులు కూడా పెట్టారు. ఆ విధంగా ఆ భాగంలోనే ఇది కూడా అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఉంది, అవేర్నెస్ ప్రోగ్రామ్, అవగాహన సదస్సు కూడా మాకు ఉంది, 2 ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా మీరు కానీ ఒక 10 minutes ఇస్తే డిపార్ట్మెంట్ డీఈలు కానీ ఏఈలు కానీ వాటి ఉంటే ఒక 10 minutes ఊరికే నేను దాన్ని ఏమంటారంటే ఊరికే బ్రీఫ్ కొద్దిగా కొద్దిగా వాళ్ళకి ఏమిటి అనేది చూపిస్తాను. కార్యక్రమంలో సాంకేతిక సభ్యులు డి కృష్ణానాయక్, ఆర్థిక సభ్యులు ఆర్సీహెచ్ శ్రీనివాసరావు, జిల్లా పర్యవేక్షక అధికారి రామిరెడ్డి, స్వతంత్ర సభ్యులు ఏ సునీత, తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అక్కల సత్యనారాయణ, విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారు. జస్ట్ 2 times పెట్టారు, తర్వాత మళ్ళీ పెట్టలేదు. దానివల్ల ఏంటంటే కన్జ్యూమర్ అనేది ఎక్కడికి వెళ్ళాలని వాళ్ళకి తెలియదు, ఏ టైం లెవెల్ పెట్టుకుంటారనేది తెలియదండి. కాబట్టి ఏంటంటే దాన్ని తిరిగి కొనసాగించడానికి కోరుతున్నాం సార్. గతంలో సార్ ఆర్డీఎస్ఎస్ కింద కర్రవూరు గ్రామం అనేది సెలెక్ట్ అయింది సార్. సార్ రిలేటెడ్ టు ఇందాక మీరు చెప్పారు సార్, అక్కడ చాలా కేసులు ఇక్కడ లేవు అని. కారణం కూడా ఇదే సార్, మాకు చిన్న ప్రాబ్లమ్స్ ఇక్కడ గ్రీవెన్స్ పెడితే మా ఏ గారిలో మ్యాక్సిమం 90% సాల్వ్ అవుతుంది. ఒకటి చెప్పినారు, ఎవ్రీ మంత్ 6 సంవత్సరాల నుంచి 300 ప్రోగ్రామ్ పెడతాం కదా, ఇక్కడే 3 సార్లు పేపర్లో ఇప్పిస్తుంది. లైన్ మ్యాన్ సార్ వచ్చాక ఇమీడియట్గా అతనికి సపోర్ట్గా జూనియర్ లైన్ మ్యాన్ కానీ సార్ వర్కర్స్ అరేంజ్ చేయాలి సార్. అది ఎవరు చెప్పకపోతే బాబు లా వేరు లైన్ మ్యాన్ వేరే కంటిన్యూ అవుతుంది. నాన్నగారు చనిపోయి చేంజ్ ఉంది, అది వెంటనే చేసుకోవాలని చట్టం చెప్తుంది. అది ఇంకోటి ఏంటంటే ఫార్చునేట్లీ ఒక ఆంధ్రప్రదేశ్లోనే మనకు వెసులుబాటు కలిగింది, మార్చుకోవచ్చు. బీకార్ అన్ని స్టేట్లో కొత్త తీసుకోవచ్చు చట్టం. అదొక్కటి ఇందుకు తెలుసుకోవటం. ఈ కేసు కూడా నా దగ్గర అదొక్కటి కూడా మీరు ఎందుకంటే సారే ప్రజల వద్దకే అన్నట్టుగా అన్ని చోట్ల సమావేశాలు పెట్టి వినియోగదారుల చెంతకొచ్చి వాళ్ళ సమస్యలను తీసుకొని అక్కడికక్కడే సత్వర పరిష్కారం లేయించుకుంటూ సో కేసులన్నీ కూడా మొత్తం పరిష్కార దిశగా తీసుకెళ్ళి ఈ రోజున నాకు తెలిసి ఒక 5 లోపు ఉంటాయేమో కేసులు. సో ఒక్క మన గుంటూరు జిల్లాయే కాకుండా మరి గుంటూరు జిల్లా, మరి మన పక్కనున్న ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, ఈ పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 జిల్లాల్లో కూడా సారు పూర్తిగా ప్రయాణం చేస్తూ ప్రతి చోట ఈ సదస్సులు నిర్వహిస్తూ అక్కడికక్కడే పరిష్కారం చేస్తున్నారని చెప్పేసి మీ అందరికీ విదితమే. సో మన తెనాలిలో కూడా ఇట్లా వచ్చి ఇంతకుముందు సమస్యల్ని పరిష్కరించారు. సో వినియోగదారునికి మరి గౌరవ చైర్పర్సన్ గారికి అనేది చాలా నిడివి తగ్గిపోయి, గ్యాప్ తగ్గిపోయి పూర్తిగా సమస్య చెప్పుకునేటటువంటి రోజులు ఇవి. సో ఇది మనం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా మన ఏపీసీపీడీసీఎల్ పరిధిలో ఈ విధంగా జరుగుతుందని చెప్పుకోవడానికి నేను చాలా గర్విస్తున్నాను. తెనాలి పట్టణంలో ఇటీవల తీవ్రమవుతున్న దోమలు, కుక్కలు, ఆవుల సమస్యలను నియంత్రించేందుకు తగిన చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి మొవ్వ యేసుబాబు తెలిపారు. పట్టణంలోని అనేక ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటం, డ్రైన్లు మూసుకుపోవటం వలన దోమల ఉత్పత్తి ఎక్కువ అవుతుందని, ఈ నేపథ్యంలో ఆయిల్ బాల్స్ వేసి డ్రైన్లను శుభ్రపరచడం, ప్రతిరోజు ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహించడం వంటి చర్యలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. అదేవిధంగా అల్లరి కుక్కల సమస్యపై ప్రజల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏరియా వారీగా కుక్కలను పట్టే కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే రోడ్లపై సంచరించే ఆవులను యజమానులు విడిచిపెట్టకూడదని, లేకపోతే ఆవులను గోశాలకు తరలించే చర్యలు తప్పవని యేసుబాబు హెచ్చరించారు. పట్టణ ప్రజల ఆరోగ్య భద్రత, పరిశుభ్రత కోసం మున్సిపల్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయిల్ బాల్స్ వేయటం, డ్రైన్లను శుభ్రపరచడం, ప్రతిరోజు ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహించడం వంటి చర్యలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. పట్టణంలో ప్రధాన సమస్యలైన దోమల గురించి, కుక్కల గురించి, మన రోడ్ల మీద తిరిగే ఆవుల గురించి కొన్ని ప్రధానమైన సమస్యలు ఉన్నాయి.
వాటి గురించి మనం మున్సిపాలిటీ తరఫున పురపాలక సంఘం తరఫున చేయబోయే చర్యలు మీకు చెప్పటం జరుగుతుంది. సో ప్రధానంగా దోమలు. సో దోమలు కొన్ని ఏరియాస్లో అంటే మన చెంచుపేట, అమరావతి ప్లాట్స్ ఇలాంటి ఏరియాస్లో ఓపెన్ ల్యాండ్స్ అంటే వేకెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. సో వాటిల్లో ఈ గడ్డి, ఈ నీరు నిల్వ ఉన్న దోమలు కొన్ని అధికంగా, దోమల సమస్య అధికంగా ఉంది. ఇలాంటి చోట్ల మనం మెయిన్గా ఆయిల్ బాల్స్ ప్రిపేర్ చేపిస్తున్నాము. ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్స్లో నీళ్లు నిలబడి ఉన్నాయో సో మనం ఆయిల్ బాల్స్, ఎంఎల్ ఆయిల్తో ఆయిల్ బాల్స్ తయారు చేయించి సో రేపటి నుంచి మనం వేకెంట్ ల్యాండ్స్లో వేయటం జరుగుతుంది. అలాగే రెగ్యులర్గా మనం ఏఎల్ఓ యాక్టివిటీస్, ప్రతి వార్డుకి వారానికి ఒకసారి మనం ఏఎల్ఓ టీం వచ్చి స్ప్రేయింగ్ డ్రైన్స్లో ఏఎల్ఓ స్ప్రేయింగ్ చేయటం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు సాయంత్రం ఫాగింగ్ చేయటం కూడా జరుగుతుంది. సో ఇలాంటి సమస్యలు ఈ దోమల సమస్యకి మనం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. సో అంతేకాకుండా కుక్కల సమస్య ఎక్కువగా ఉందని మనకి ఇదివరకు కూడా చాలామంది, మీ అందరికీ తెలుసు, పట్టణంలో ప్రజలందరూ మాకు కంప్లైంట్లు ఇస్తున్నారు. అలాగే కౌన్సిల్ సమావేశంలో కూడా కౌన్సిలర్లు కూడా వ్యక్తం చేయడం జరిగింది. సో మనం ఈ కుక్కల సమస్యకి తక్కువ రాబోయే ఒక వారంలో సో డాగ్స్కి కమిటీ అనేది ఒకటి వేయటం, కొంతమంది కౌన్సిల్ మెంబర్స్తో, ఆఫీసర్స్తో కుక్కల కమిటీ వేయటం జరుగుతుంది. అలాగే 7వ తారీఖు సుప్రీంకోర్టు ఆర్డర్స్ వచ్చాయి, గైడ్లైన్స్. సో ఈ డాగ్స్, స్ట్రే డాగ్స్ని ఎలా చేయాలి, ఏం చేయాలనే గైడ్లైన్స్ ఇచ్చింది. సో దానిలో భాగంగా మనకు ఆల్రెడీ 98 డాగ్ కెనల్స్ ఉన్నాయి. ఆ కెనల్స్ చిన్న మరమ్మతులు ఉన్నాయి. మరమ్మతులు చేయించి ప్రతిరోజు ఒక్కొక్క ఏరియా నుంచి మనం కుక్కల్ని తీసుకెళ్ళి మనం దగ్గరలో ఉన్న వెటర్నరీ హాస్పిటల్ డాక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. సో వాళ్ళు వస్తే మాట్లాడటం జరుగుతుంది. వాళ్ళు ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ మన కంపోస్ట్ యార్డ్లో ఉన్న ఏబీసీ షెడ్లో కుక్కల్ని పట్టి ఆపరేషన్ థియేటర్ అన్నీ రెడీగా ఉన్నాయి. వాటన్నిటిని మనం వర్క్లోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ ఏఆర్వి వ్యాక్సిన్స్ పట్టుకొచ్చిన కుక్కలకి సో సంతానోత్పత్తి జరగకుండా ఆపరేషన్లు చేసి ఏఆర్వి వ్యాక్సిన్ వేసి ఏ ఏరియా నుంచి అయితే పట్టుకొస్తున్నామో ఆ ఏరియాలోనే వదలటం జరుగుతుంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఇవన్నీ చేయటం జరుగుతుంది. అలాగే రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా సో పబ్లిక్ ప్లేసెస్, స్కూల్స్, రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్లో వీటిల్లో ఎక్కడైతే జనసంచారం అధికంగా ఉన్న చోట ఈ వీధి కుక్కలు రాకుండా చర్యలు చేపట్టమని కూడా మనకి ఆదేశాలు ఇచ్చింది. అంటే వీధి కుక్కలు రాకుండా కాంపౌండ్ వాల్స్, గేట్స్ ఇలాంటివి పెట్టించమని మనకి ఆర్డర్స్ ఇచ్చింది. సో ఇవి కూడా మనం నోటీసులు రెడీ చేయడం జరుగుతుంది. వివిధ స్కూల్స్కి కానీ, సినిమా హాల్స్, ఇలా ఎక్కడైతే జనసంచారం, రైల్వే స్టేషన్, బస్ స్టాండుల్లో ఎక్కడైతే జనసంచారం అధికంగా ఉన్న చోట మనం కుక్కలు లోపలికి రాకుండా, పబ్లిక్కి ఇబ్బంది రాకుండా సో కాంపౌండ్ వాల్స్ కట్టించడం కానీ, లేకపోతే మెషలు పెట్టడం కానీ, కుక్కలు రాకుండా చర్యలు తీసుకున్నది. రోడ్ల మీద ఆవుల సమస్య కూడా ఎక్కువగా ఉంది. మనం ఆల్రెడీ ఈ ఆవుల యజమానులకి మనం నోటీసులు ఇవ్వటం జరిగింది. వాటిని ఒక చోట కట్టివేసి మేపుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళేమో రోడ్ల మీద వదిలేస్తున్నారు. సో మనం రేపు 2 రోజుల్లో అనౌన్స్మెంట్ ఒకటి పంపిస్తాము, మైక్ అనౌన్స్మెంట్ చేసి. ఇలాగే ఒకసారి వాళ్ళు వినని పక్షంలో ఈ ఆవులందరినీ మనం పట్టి గోశాలకు తరలించడం జరుగుతుంది. తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల అభివృద్ధి సంఘ సభ్యులు మంగళవారం తెనాలిలో జరిగిన విద్యుత్ అదాలత్ సమావేశంలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ప్రతి నెల విద్యుత్ వినియోగదారుల సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. పెదరావూరు గ్రామంలో పూర్వం వేసిన 3 ఫేజ్ కండక్టర్లు తరచుగా తెగిపోవటం వల్ల విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడుతుందని, దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ 7.5 నెలలుగా పరిష్కారం జరగలేదని తెలిపారు. అదేవిధంగా జగడగుంటపాలెం నుండి పరిమి వెళ్లే వంతెన వద్ద ఉన్న 2 స్తంభాలు పక్కకు ఒరిగిపోయాయని, కొత్త స్తంభాలు ఏర్పాటు చేసినా వాటికి కండక్టర్లు మార్చలేదని,
అందువల్ల విద్యుత్ లైన్లకు ప్రమాదం నెలకొన్నదని పేర్కొన్నారు. ఇక పెదరావూరు గ్రామంలో గతంలో లైన్మెన్, జూనియర్ లైన్మెన్ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఒక లైన్మెన్ మాత్రమే ఉన్నందున విద్యుత్ అంతరాయాలు వచ్చినప్పుడు పరిష్కారం కోసం గంటల సమయం పడుతుందని, కావున తగిన సిబ్బందిని నియమించాల్సిందిగా అభ్యర్థించారు. వినతి పత్రాన్ని విద్యుత్ అదాలత్లో పాల్గొన్న విభాగాధికారులకు సంఘ ప్రతినిధులు అందజేశారు. ఈరోజు తెనాలి ఎన్జిఓ కళ్యాణ మండపంలో జరిగిన కన్స్యూమర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఫోరం అవగాహన సదస్సులో మా తెనాలి పట్టణాభివృద్ధి సంఘం తరఫున మా దృష్టికి వచ్చిన 4 సమస్యల్ని మేము గ్రీవెన్స్లో ఇచ్చాము. వారు డిఈ గారు పాజిటివ్గా స్పందించి ఇవన్నీ కూడా సాల్వ్ చేస్తామని అన్నారు. ఇక్కడ విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ గ్రీవెన్స్లు పెడితే ప్రజలు దీన్ని ఎవరు కూడా ఉపయోగించుకోలేదు. పెద్దగా 2, 3 గ్రీవెన్సెస్ మాత్రమే వచ్చినాయి. ఇలాంటి గ్రీవెన్సెల్స్కి ప్రజలందరూ వచ్చి తమ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పుకుంటే బాగుంటుంది. భవిష్యత్తులో ఏమైనా ఉంటే కనుక గ్రీవెన్సెల్కి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మా సంఘం తరఫున సమస్యలను ఇచ్చినన్నిటిని కూడా మా సభ్యుడు ఉదహరిస్తాడు. గత దశాబ్ద కాలంగా ఏంటంటే ఎలక్ట్రిక్ కన్జ్యూమర్ అసోసియేషన్ మీటింగ్ జరిగేది. గత ఈ గారు అయిన చిరంజీవి గారు ఏం చేశారంటే సంవత్సరానికి 1-2 సార్లు మాత్రం సమావేశం నిర్వహించారండి. ఆ విషయాన్ని జడ్జి గారి దృష్టికి తీసుకెళ్ళాము. ప్లస్ ఏంటంటే అండి లాస్ట్ ఈ గారికి పెదరావులు 1983 ముందు ఉన్నటువంటి కరెంట్ లైన్లు ఉన్నాయండి, మెయిన్ లైన్ 11 kV లైన్లు. అది తక్షణం మార్చాలని చెప్పి రికమెండేషన్ ఇచ్చాము. ఇస్తానికంటే ఆర్డీఎస్ఎస్ కింద శాంక్షన్ అయిందండి, మొత్తం మారుస్తామన్నారు. ఈ గారు చెప్పి 6 నెలలు అయినా ఈ గారు ట్రాన్స్ఫర్ కొత్త ఈ గారు వచ్చిన వర్క్లో ఎటువంటి పురోగతి లేదండి. కరెంట్ కన్నా పోతే 15 గంటల నుంచి 16 గంటల వరకు పడుతుంది. లైన్ మ్యాన్ కూడా ఒక్కళ్ళే ఉన్నారండి. గత 10 సంవత్సరాల క్రితం 2 లైన్ మ్యాన్ ఉండేవాళ్ళు. విస్తీర్ణం 10 రెట్లు పెరిగింది ఊరు విస్తీర్ణం. లైన్ మ్యాన్ కేవలం ఒక్కళ్ళే ఉన్నారు. అది జడ్జి గారి దృష్టికి, ఎస్సీ గారి దృష్టికి తీసుకెళ్ళామండి. తక్షణం పరిష్కరిస్తామని చెప్పి అన్నారండి. పోల్స్ కానీ ఏవైనా సరే కండక్టర్లు కానీ దాని మీద స్తంభాల మీద బీభత్సంగా వదిలేసి దాని ప్రమాదాలు జరుగుతున్నాయి. స్టాఫ్ ఉంటే పని జరుగుతారు. ఒక మనిషికి ఉండేది 2 చేతులతో, 2 చేతులే ఉంటాయి. కానీ ఏంటంటే స్టాఫ్ ఉంది, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ స్టాఫ్ని తగ్గించేసి వర్క్ పెరిగితే వాళ్ళు వర్క్ చేయలేరు, ప్రజలు సరైన న్యాయం జరగదండి. అదే తీసుకెళ్ళామండి. ఎంత దారుణంగా ఉందని పెదవాళ్ళ పరిస్థితి. స్తంభాలు కానీ వైర్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ ఎప్పుడో బీసీ కాలం నాటియండి అయ్యి. ఇప్పుడు 1983 నాటి వాటిని మార్చాల్సిన తక్షణం మార్చాల్సిన అవసరం ఉందండి. కొన్ని పోస్టులు పెరిగిపోయినాయి, వాటిని రీప్లేస్మెంట్ చేయాలి. రెండోది ఏంటంటే కాంట్రాక్ట్ ప్రయోజనాలు ముఖ్యమైన లెక్కన ఒక స్తంభం పక్కన 4 స్తంభాలు వేస్తున్నారు. ఎందుకంటే కొత్త స్తంభం వేసినప్పుడు ఏంటంటే 5 స్తంభాలు తీసేయాలి. మీకు ఉదాహరణ ఏంటంటే తెనాల దగ్గర నుంచి దుగ్గిరాల వరకు ఉన్న కరెంట్ లైన్ కానీ మీరు గమనిస్తే కనుక కొత్త స్తంభాలు మొత్తం ఉంటాయి, కానీ 5 స్తంభాలు తీరు. ఎందుకు తీయట్లేదని చెప్పానంటే స్తంభం కనుక తీస్తానికి ఏంటంటే దానికి మళ్ళీ కాంట్రాక్టర్ మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. వేసేటప్పుడు రిమూవ్ చేయొచ్చు, దాని ప్రజలకు ఇబ్బంది, డిపార్ట్మెంట్ వైజ్కి ఇబ్బంది. కాబట్టి ఏంటంటే 5 స్తంభాలు అనేటువంటి అనవసరమైన స్తంభాలని తక్షణం రిమూవ్ తొలగించాల్సిన అవసరం ఉందండి. దాన్ని జడ్జి గారి దృష్టికి, ఈ గారి దృష్టికి, ఎస్సీ గారి దృష్టికి తీసుకెళ్లామండి. జేబీఎం ఫెడరేషన్ వ్యవస్థాపక దినోత్సవం తెనాలిలో నిర్వహించారు. ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాలు మహిళలకు ఎంతగానో సేవ చేస్తున్న ఆ సంస్థ వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు కట్టెవరపు దేవయ్యను స్థానిక సామ్రాట్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో సత్కరించారు. దళితులు, మహిళలకు జై భీమ్ ఫెడరేషన్తో చేస్తున్న సేవలను పలువురు వ్యక్తులు కొనియాడారు. ఇదే రోజున ఆయన జన్మదినం కావడంతో శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు. జై భీమ్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి మరి కట్టెవరపు దేవయ్య గారు దేవయ్య అన్న పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ముందుగా మా నమస్సమాంజలు తెలియజేసుకుంటూ, మరి మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క జై భీమ్ ఫెడరేషన్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మరి అందరినీ కలుపుకుంటూ మరి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ దేవయ్యన్న ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా అదేవిధంగా కూడా మళ్ళీ ఈ యొక్క జై భీమ్ ఫెడరేషన్ స్థాపించిన రోజు కూడా ఈరోజు. అందుకని ఇక్కడ ఉన్నటువంటి జై భీమ్ ఫెడరేషన్ సంఘానికి సంబంధించిన సభ్యులందరినీ మరి ఇంకా మాకు అనుకూలమైనటువంటి పెద్దలందరినీ కూడా ఈ కార్యక్రమానికి పిలిపించి మరి అన్నయ్యని ఘనంగా సత్కరించి మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది అందరూ కోరుచున్నాం. జై భీమ్ ఫెడరేషన్ వ్యవస్థాపక దినోత్సవం, అదేవిధంగా వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కట్టెవరపు దేవయ్య గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ సామ్రాట్ హోటల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ జై భీమ్ ఫెడరేషన్ అనేది గత 10 సంవత్సరాలుగా తెనాలి పట్టణంలోను
అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి నలుమూలల్లో కూడా మరి దళితులు బహుజనులు ఎక్కడైతే మరి ఇబ్బందులు ఉన్నారో అక్కడ ఈ వ్యవస్థాపక దినం మరి జైభీం ఫెడరేషన్ అనేది పనిచేస్తుంది. మరి ముఖ్యంగా బలహీన వర్గాల ప్రజలకు మరియు స్త్రీలకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దాని గురించి చర్యలు తీసుకునే విధంగా వ్యవస్థాపకులు మరి దేవయ్య గారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ వినియోగదారుల మేలు లక్ష్యంగా విద్యుత్ అదాలత్ చైర్పర్సన్ విక్టర్ ఇమ్మానియల్. గోవాడలో పరిశ్రమల సముదాయానికి శంకుస్థాపన నిర్వహించిన వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు. పట్టణ టీడీపీ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధులు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.